ఇక్కడ దావీదు గారు రాసుకున్న కీర్తనలో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడుగా, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును అన్నాడు. ఎందుకు ఈ మాట రాసుకున్నాడో నేను చెప్తా. ఇప్పుడు మనం డైరీలో కొన్ని మాటలు రాసుకుంటాం. ఏం రాసుకుంటామయ్యా అంటే నన్ను ఆలోచన చేయండి. మరి భక్తులారా, ఒక మాట నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట దావీదు గారు ఎందుకు ఈ మాట రాసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన బెత్షెబతో పాపం చేసినాడు అన్నది 51 రాసుకున్నాడు అని ఆడికే వస్తున్నా. దావీదు గారు మహా మంచి రాజే, 73 కీర్తనలు రాశాడు, దేవుని స్తుతించువాడు, ఆరాధించువాడు, అయినప్పటికీ పాపం చేశాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలా, ఎంత మంచి భక్తి అంటే దావీదు దేవుని హృదయానుసారుడు అయినప్పటికీ పాపం చేసింది. 73 కీర్తనలు రాసిన వాడైన, దేవునితో అలా ఆత్మ సంబంధం కలిగిన వాడు, అలాంటి వాడే పాపం చేసిందంటే ఏం జరిగింది అసలు? ఇది అంతకు ఆత్మకు గోచరం కాని విషయం. ఇది చిన్న చిన్న పొరపాటు చేస్తేనే, చిన్న చిన్న ప్రార్థన పనులే భక్తుకారులు అయ్యో ఇది చెయ్యొద్దు, టీవీ చూడొద్దు, మొబైల్ చూడొద్దు, పాపం చేద్దని మనం అనుకుంటాం హృదయంలో. కానీ 73 కీర్తనలు రాసిన గ్రంథకర్త మళ్ళీ అప్పటికి మంచి పరిపూర్ణంగా దేవుల్లో ఉన్నాడు, చిన్నప్పటి నుంచే స్తుతిస్తున్నవాడు. ఎందుకు పాపం చేయాల్సిన కర్మ పట్టింది అంటే, అక్కడ దేవుడు ఎందుకు సాతానుగాడికి దేవుడు దావీదును అప్పచెప్పినాడంటే, ఒకవేళ యోబుకి ఇచ్చిన అవకాశం ఇవ్వచ్చేమో అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒకటి మనం తెలుసుకోవాల్సిన మాట అంటే, నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఉంటే నీకు దరిద్రమే చుట్టుకుంటది. ఆనాడు దావీదు గ్రంథం, మీరు సమూయేలు గ్రంథంలో చదవండి, అక్కడ ఆ సాయంకాలం యుద్ధానికి పోవాలయన వాస్తవానికి. కానీ యుద్ధానికి పోలేడు. ఉదయము నువ్వు లేచి ప్రభును స్తుతించాల్సిన నీవు లేవకపోతే నీకు దరిద్రము, నిద్ర అనే దరిద్రం చుట్టుకుంటది, శని అనే దరిద్రం చుట్టుకుంటది, పాపం అనే తలంపులు నీలోకి వస్తాయి. అందుకే నువ్వు చెయ్యాల్సిన పని ఖచ్చితంగా నువ్వు చేయాలి. రేపటికి వాయిదా వేస్తే రేపటికి రూపము లేదు. ఏ రోజుకు ఆ రోజే నీ పాపాన్నైనా, నీ యొక్క నీతినైనా, నీ మంచితనైనా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అనుకుంటే రేపు ఎల్లుండి నీ దినము కాదు. అది ప్రభు నీకు అనుగ్రహిస్తేనే వస్తది. నేను రేపు లేస్తా, రేపు చేస్తా, కొద్దిసేపు అయినాక లేస్తా, ఇంకెవరు రాలేరు కదా చూస్తానంటే, నేను దేవుడు సాతాను గడు అలాగే నేను మభ్యపరిచే అవకాశం ఇలాంటి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, రేపటి దావీదు గారు యుద్ధానికి పోవాల్సిన సమయంలో అందరిని సాగనంపి మేడ గది మీద ఎక్కాడు. అప్పుడు కనుక యుద్ధానికి ఆయన చేయాల్సిన పని చేస్తుంటే ఆ పాపం చేసే అవకాశం ఉండకూడదేమో. అందుకే ఈ రోజు నీకు అవకాశం ఉన్నప్పుడే గ్రంథాన్ని చదువు, అవకాశం ఉన్నప్పుడే ప్రభువు స్తుతించు. ఆ సందర్భం రాసుకున్న మాటను బట్టి మీరు 51వ కీర్తన తెరవండి ఒకసారి. టకా విషయాలు నేను చదివి నేను ముగింపులోనికి వస్తాను చూడండి. ఆ తర్వాత కొన్ని విషయాలు మీకు అద్భుతంగా కొన్ని మాటలు నేను బోధించి ముగింపులోనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడో చూడండి. దీన్ని బేస్ చేసుకొని 51వ కీర్తన మనము చదివితే, అక్కడ దావీదు మహారాజు గారు కొన్ని మాటలు తన గ్రంథంలో రాసుకున్నాడు. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టకున్నా పర్లా, మీకు చక్కగా స్క్రీన్ లో కనబడుతుంది. నేను చదువుతాను, మీరు అందరూ చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అన్న స్క్రీన్ లో మేము చూడలేము అనుకుంటే మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నాయి కదా, దాంట్లో చదివే ప్రయత్నం చేయండి. ఎన్నో వచనం అంటే 5వ వచనం నుంచి నాన్న, 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళిపోదాం. అందులో కొన్ని విషయాలు బయటికి తీద్దాం. దాని కొద్ది ముందుగా మీరు 16, 17 చదివితే, ఈ ఇవ్వదాకా మనం 34వ కీర్తనలో మనం 18 చదువుకున్న మాట లింక్ అవుతుంది. చూడండి, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, దావీదు ఏమంటే ఇది పాపం చేసిన తర్వాత రాసుకున్న కీర్తన. కావాలంటే కీర్తన గ్రంథంలో మొదటి లైన్ లో ఉంటది, మీరు చూసుకున్న మాట. దావీదు బెత్షెబతో వెళ్ళిన తర్వాత అని ఉంటది. మీది ఇది కాదు నాన్న, మీలో అంటే 50 కీర్తనలో చివరిలో ఉంటది. 23 కీర్తన తర్వాత మీద కింద ఉంటది. అక్కడ మీరు పరిశుద్ధ గ్రంథం చూడండి. దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అని ఉంటది అక్కడ.
అర్థమైందా? అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఆయన అన్నాడు, నీవు అది రాదురా ఇలా, అది రాదు కదా. ఆ, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అంటే పాపము చేయడం బట్టి ఏదో బలి అర్పిస్తే, మేకను కోస్తే, కోడిని కోస్తే, మొక్కు బలు మొక్కితే, క్షీరరాయికలు పెడితే, లేదంటే ఏదో ఉంగరం వెండి ఉంగరం వేస్తే, లేకపోతే వాట్ ఎవర్ ఏదో ఇస్తే పాపము పోదు. అయ్యా, ఒకవేళ నేను రాజునే, నా పాపానికి ప్రాయశ్చిత్తము బలులు నువ్వు కోరిన వాడవైతే, దహన బలిని నువ్వు అడిగిన ఎడల నేను కొన్ని కోట్ల మేకలను, కోట్ల గొర్రెలను నేను వధించువాడను. కానీ నువ్వు దేన్ని ఆశించువాడవు, దేని కోరువాడవు అని అంటే ఇక్కడ 15 ఉంటది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని రాయబడింది. చూడండి జాగ్రత్తగా, దావీదు మహారాజు అంటున్న మాట, అయ్యా నేను పాపం చేసిన మంచిదే, నేను పాపినే అంటాడు. తర్వాత వచనం చదువుదాం. కానీ ఒకవేళ నా పాపానికి ప్రాయశ్చిత్తమును బలులు అడిగిన ఎడల, నేను రాజును కాబట్టి కొన్ని కోట్ల గొర్రెలు నీకు వధించేవాడిని, కొన్ని వేల వేల మేకలను నీకు హతమార్చేవాడిని. కానీ నీ హృదయం ఎలాంటిదంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన నేను అర్పించేవాడను. అది నీకు ఇష్టమైనది కానే కాదు. మరి ఏం కావాలి ప్రభు అంటే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. అందుకే 34వ కీర్తన 18లో రాసుకున్నాడు. ఇప్పుడు మనం 5వ వచనం చదువుకుంటే వెళ్ళిపోదాం. చూడండి, అక్కడ ఇదే కీర్తనలో చదువుకుంటూ వెళ్ళిపోతాను. చూడండి, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. 6వ వచనం, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము, ఈమెము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. 8, ఉత్సాహ సంతోషములను నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిగిన ఎముకలు హర్షించును. నా పాపమునకు విముక్తుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుకు. జాగ్రత్తగా 10వ అండర్ చేసుకుని, దేవా నా యందు శుద్ధ హృదయము అంటే ఇంతకు ముందు ఉన్న హృదయం మంచిదే, కానీ పాపం వల్ల నా హృదయం చెడిపోయింది. నేను పుట్టినది మళ్ళీ తల్లి గర్భంలో పాపంలోనే పుట్టా, అక్రమంగా పుట్టా. నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడు, నువ్వు ఒక్కడివే తల్లి గర్భంలో నీకు పరిశుద్ధత ఉంది. కానీ మానవునికి ఎవరికి తల్లి గర్భంలో పరిశుద్ధత లేదు, కానీ యేసు ప్రభుకు మాత్రము పరిశుద్ధత ఉన్నది. కాబట్టి నేను తల్లి గర్భంలోనే పాపిని. సరే, ఆ విషయంలో నువ్వే తల్లి గర్భంలోకి అనుగ్రహించున్నావు. కానీ దేవా, నా యందు శుద్ధ హృదయం ఎలా వచ్చింది? పరిశుద్ధ హృదయం ఎప్పుడుండే? తల్లి గర్భం చేసినాక, దేవుని స్థుతించినాక, బాల్యం నుండి ఇంచుమించు ఒక ఏజ్ వచ్చేంత వరకు ఆయన ప్రభుతో ఉన్నాడు, ప్రభును ఆరాధిస్తున్నాడు, స్థుతిస్తున్నాడు. కానీ మధ్యలో ఈ మనసులో ఏం జరిగిందంటే, పాపపు తలంపులు వచ్చాయి, వెచ్చపుతో పోవాలని తలంపులు వచ్చాయి. అందుకని దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నా అంతరంగంలో నూతన మనసు అంటే ఏంటంటే, మరలా నాకు లేని ఆలోచనలు పడుతున్నాయి. అంతరంగంలో స్థిరమైన మనసు నాకు లేదు. నా మనసు నన్ను కంట్రోల్ తప్పిపోతుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నా మనసు వేరేల మీదకి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నా మనసు టీవీ మీదకి పోతుంది. నేను ఇక్కడ కూర్చున్నాను, నా మనసు విదేశాలు తిరిగి వస్తుంది. నా మనసు నేను అక్రమంతో వెళ్ళిపోతుంది. అనగానే జాగ్రత్త గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ ఉంటాం, కానీ మన అంతరాత్మ ఎటుటో తిరిగి వస్తూ ఉంటుంది, ఎవరి మీదకో వెళ్ళిపోతుంటది. ఇక్కడ మనం ఉంటాం, మన ప్రియుడు ఎక్కడ ఉంటాడు, మన భర్త ఎక్కడ ఉంటాడు, మన పిల్లలు ఎక్కడ ఉంటారు, మన అత్తమామలు ఎక్కడ ఉంటారు, మనకు కావాల్సిన వస్తువు విధంగా ఎక్కడో ఉంటది. కానీ ఇది ఇక్కడనే ఉంటాం, కానీ మన ఆత్మ ఎటుటో తిరిగి వస్తుంటది, ఎటుటో సంచరిస్తూ ఉంటది. అందుకే ప్రభు ముందు నా ఆత్మను స్థిరపరచు, నన్ను కాదయ్యా, నా ఆత్మను ముందు పట్టుకో. నా ఆత్మను నేను పట్టుకోలేను. ఎందుకు పట్టుకోలేను అంటే, ఆత్మనిచ్చిన దేవుడు నీవు ఒక్కడే పట్టుకోవాలి. అది ఎవ్వరికి కంట్రోల్ కాదు, అది ఎవ్వరికి కంట్రోల్ కాదు. నా శరీరాన్ని ఇప్పుడు నన్ను కట్టేయొచ్చిన పగ్గాలేసి పొద్దుదాకా ఇక్కడ కూర్చోమని కూర్చుంటా, కానీ ఆత్మను పట్టుకోగలవా? నీకు అంత దమ్ముందా? ఈ ప్రపంచంలో మన ఆత్మను కంట్రోల్ చేసే శక్తి ఒక్కరి దగ్గర లేదండి. మంత్రకాలు ఏం చేస్తారంటే, నీ ఆత్మను బంధిస్తున్నా, నీ ఆత్మను బంధిస్తున్నా అని చెప్పి ఓ సీసలు పెట్టి దయ్యము ఆ పౌడర్ అది చూసారు కదా, అది పట్టేసి సీసలేగో ఈ ఆత్మను బంధిస్తున్నా ఓ అంటాడు. నేను ఇంకా ఉన్నారా అంటది.
నిమిడి కడలతోటి, కొబ్బరి మంటలతోటి, యాప కడతలు కొట్టి ఆడబోతుంది. పో 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 అంటే అదంటది, నాకు పౌలును శిల తెలుసు నువ్వెవడురా అంటది. అన్నట్టు అలా ఆత్మ సంచరించినప్పుడు ఆత్మను పట్టుకొనగల శక్తి ఎవరికి ఉంది ప్రపంచంలో అంటే యేసు ప్రభుకు ఒక్కడికే ఉంది. ఎందుకు ఆయనకి ఉందంటే ఆయన క్రియేటర్. ఆయనే నీ ఆత్మను ఆయన నీకు పెట్టిండు కాబట్టి నీకే అంత అధికారం లేదు గాని ఆత్మ పట్ల ఆయనకు గొప్ప అధికారం ఉన్నది. అందుకే అక్కడ ఆ మాట రాసుకున్నాడు. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు చూడండి 11 వచనంలో, నాకు నూతనముగా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు అంటే నూతనముగా మరల పుట్టించయ్యా. ఎందుకు పుట్టించమన్నాడు తెలుసా? అది ఆల్రెడీ చెడిపోయింది ఆత్మ. మరల నాకు నూతన ఆత్మ పుట్టించు అన్నాడు. తర్వాత 12వ వచనంలో ఏమన్నాడంటే 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నాండి. ఇది పాపం చేసినాక మనలో ఉన్న పరిశుద్ధత కోల్పోతాం. నువ్వు పైకి ఎంత మంచి వస్త్రాలు కట్టినా, ఎంత మంచిగా నీతిగా తయారైనా, నీ హృదయం చెడిపోయిందని ఇతరులకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. నువ్వు పైకేదో ప్రేమగా నటించినంత మాత్రాన, నువ్వు మంచి చీర కట్టుకొని, మంచి డ్రెస్ ఏసుకొని, నువ్వు ప్రేమగా తిన్నవా బ్రదర్, తిన్నవా సిస్టర్ అని అన్నంత మాత్రాన నీ ఆత్మ ఖరాబ్ అయిపోయిందని, చెడిపోయిందని ఊరందరికీ తెలుసు. కానీ నీ ముంగటికొచ్చి నువ్వు చెడిపోయినవని ఎవడు చెప్పడు. అది ఎవరు చెప్తారంటే దమ్మున్న వాక్యం ఒకటే చెప్పగలదు. మీరు చూడండి, నేను ఏమంటానంటే ఇంచుమించు ఒక అర్ధగంట వాక్యం చెప్తాం. అన్నీ చెప్తాం. మంచి మంచి విషయాలు మీకు బోధిస్తాం. కానీ ఒక్క విషయము మీరు గద్దించినట్టు వచ్చిందనుకో, ఈ 9 విషయాలు మర్చిపోతారు. ఒక్క విషయాన్ని పట్టుకొని ఇట్లే అంటాడా పాస్టర్, ఇట్లే మాట్లాడతాడా, ఇట్లే ఉంటాడా, ఇగో నన్ను గిట్లే గద్దిస్తాడా అన్నట్టుగా మరి ఈ 9 విషయాలు నీ బుర్రకెందుకు ఎక్కలేవు? అంటే నీ తలంతులు దేని మీద ఉన్నాయి తెలుసా? ఆ పాపం విషయంలో ఉన్నాయి. అదే దేవుడు నీతో మాట్లాడి చిలుకుట అయిపోయి దాని గురించి ప్రస్తావన చేస్తుంది. మరి 9 విషయాలు ప్రభా నాతో మాట్లాడినవయ్యా, నిజమే నన్ను సరి చేసినవయ్యా, ఇవి నాకు దీవెనకరంగా ఉన్నాయా, మరి 9 విషయాలు ఎట్లా మర్చిపోలేవు? అవెందుకు నీకు తాకలేవు? అంటే నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీ వైఖరి ఉంది కాబట్టి అది నీకు నొప్పయింది. అందుకే నేను అంటాను, ఇక్కడ దావీదు గారు అన్నాడు, అయ్యా పరిశుద్ధాత్మను నాలో నుంచి మరలా నా యొద్దకు తీసివేయకయ్యా అని 11 అన్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, మందిరం నుంచి నన్ను మరలా వెళ్ళగొట్టకయ్యా. అంటే పాపం చేయవాడికి మందిరంలో అర్హత ఎంత మాత్రం ఉండదు. నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము అయ్యా, తెలిసి తెలుగు పొరపాటు చేసినయ్యా, మరలా నాకు ఆత్మ వల్ల దయచేయి అన్నట్టుగా మాట్లాడు. 12 అంటాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఈ మాటకు మీనింగ్ ఏం తెలుసా? పాపం చేసినోనికి ఎన్నడూ సంతోషం ఉండదు. పాపంలో ఉన్నవానికి ఎప్పుడు ఆనందం ఉండదు. వాడు తిన్నట్టు అనిపించదు, దుప్పటి కప్పుకున్న చలి ఆగిపోదు. వానికి ఎలా ఉంటది? బ్రతుకుతున్నాడు కానీ వాని మనసులో నెమ్మది శాంతి ఉండదు. ఎక్కడ నిలబడిన ఆనందం సంతోషం ఉండదు. వాడు ఏదో ఆలోచిస్తున్నాడు, ఏమేమో చేస్తా ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ అన్నాడు, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపడదు. అంటే ఒకరితో ఒకరు కలుపుకపోరు వీళ్ళు. నాన్న స్క్రీన్ తీసేయి ఒకసారి. చూడండి, పాపం చేసిన వాళ్ళు మొన్న చెప్పిన వీళ్ళు దూరంగా ఉండడానికి ఇష్టపడతారు ఎక్కువ శాతం. వీళ్ళు ఎక్కువ శాతము పబ్లిక్ లో కలవరు పాపం ఉన్నవాళ్ళు. ఎందుకు తెలుసా? మీరు అన్న బైబిల్లో ఉందా అన్నట్టు నీ సోది గాని అంటే, మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. పాపం చేసిన తల్లి పబ్లిక్ ఎప్పుడు రాదు. పాపం చేసిన ఎప్పుడైనా సీక్రెట్ ఉంటారు, నల్లి కుంట్లంగా ఉంటారు. అసలు ఎవరితో మాట్లాడు ఆమె ఈమెంత పరిశుద్ధురాలు, పరలోకం నుండి యోహాను గారు వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. కానీ వాళ్ళు చేసే అంతరాత్మ కార్యాలు ప్రపంచంలో ఎవడు గుర్తుపట్టడు అనుకుంటున్న వాళ్ళు. కానీ కొందరు బడాబడ మాట్లాడతారు, అందరితో కలుసుకుపోతారు. వాళ్ళు అనుకుంటారు, అమ్మో చూడు అగో మొగని మీద ఎట్ట పడుతుందో, ఆమెకి ఇంత రీతే లేదు, ఆమెకి ఇంత బుద్ధే లేదు, అగో గట్లే మాట్లాడతారా పురుషులతోటి, ఆ గట్లే నిలబడతారా, ఆమె వస్త్రాలు అంటారు. కానీ వాళ్ళే యథార్థంగా ఉంటారు. మనకు ఏ కపటం ఉండదు కడుపులో, ఏ స్వార్థం ఉండదు, ఎలాంటి తలాంతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో ఫ్రీగా ఉంటారు. పల్లెటూరులో ఒక భాష ఉంటుందండి, వస్త్రధారణ నిండ కట్టుకున్న స్త్రీ ఏం పవిత్రాలు కాదు, ఏదో చినిగిపోయిన బట్టేసుకొని హైదరాబాద్ తిరిగినంత మంది ఆమె విడిచిన అమ్మాయి ఏం కాదు. హృదయము మాత్రం పవిత్రంగా ఉంటది. అలంకరణ బట్టి నువ్వు మోసపోకు. అలంకరణ నిన్ను చాలా మోసపరుస్తుంది. ఈ రోజు అనేక అమ్మాయిల వల్ల పురుషులు ఎంబడబడిన కారణం నీ అలంకరణ, ఈ దరిద్రమే నీ ఎంబడబడడానికి. నువ్వు గనక ఈ ఈ ఈ కాటుకలు బంద్ చేసి, ఈ సుళ్ళు కొట్టేసి అది మాత్రం వస్త్రధారణ చాలు అన్నాడు. దాంతో మాత్రం నువ్వు ఉంటే నీ జోలికి ఎవడు రాడు. అమ్మ అంటాడు నిన్ను. నేను ఎవరికో మేకప్ వేసుకుంటే మీ అమ్మమ్మ అంటాడు వాడు. కాబట్టి ఈ రోగాలు మనకొద్దు. నువ్వు ఎలా ఉండాలంటే, నిన్ను చూసినప్పుడు నీలో ఒక దేవత కనబడాలా. నువ్వు అలంకరణను బట్టి నీలో ఒక అమ్మ కనబడాలా. మీ అమ్మమ్మ కనబడదు. అందుకే మీ అమ్మ అంటాడు వాడు. అందుకే దయచేసి మాట కొంచెం ఇబ్బంది ఉంది. మీరు మీరు ఎలా ఉండాలంటే,
మీరు మీకు ఇచ్చిన అందాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీరు చక్కగా 300, 400 చీర కట్టుకున్నా, చక్కగా రెడీ అయిపోయినా, మీరు ఎంత ముచ్చటగుంటారో మీకే తెలవదు ఆ విషయం. మీరేం చేస్తారంటే మీ కొరకు ఎప్పుడు రెడీ గారు. కొందరు ఏం చేస్తారంటే పక్కోళ్ళు చూడాలని రెడీ అయితారు. ఈ దరిద్రంలా ఇగ యేసు నామంలో వాళ్ళు కడగబడాల. ఎప్పుడైనా పక్కోళ్ళు చూడాలని రెడీ గాకు నువ్వు. నిన్ను నీవు ప్రభుకు అలంకరించుకున్నట్టు రెడీగా. పెళ్లిలో ఏదో నా చీర చూడాలా, నా డ్రెస్ చూడాలా, నా వస్త్రాలు చూడాలా, నా బంగారు పెళ్లికి పోకు నువ్వు. నేను పెళ్లికి పోతున్నా ఆశించడానికి అని నిన్ను చూసి అనేకులు నీ పవిత్రతను చూసి, నీ యొక్క నడవడికను చూసి అనేకులు ఈ తల్లిలా నేనుండాలి. నాకెందుకు ఈ ఓవర్ అన్నట్టు నిన్ను చూసి నేర్చుకోవాలా. కాబట్టి అలా నువ్వు ఉంటే నువ్వు ఎవరికి నచ్చకపోయినా ప్రభుకు మాత్రం 100% నచ్చుతావు. అందుకే దావీదు గారు అంటున్నాడు ఇక్కడ చూడండి 13వ వచనంలో అక్కడ ఏమన్నాడు? అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదును. ఎట్లా బోధిస్తావమ్మా నువ్వు? నువ్వు నింద కప్పుకొని, నువ్వు అనే మల్లెపూలు పెట్టుకొని, మంచి చీరలు కట్టుకొని, ప్రభువును ప్రార్థించదము, మనము మంచిగుండాలి అంటే, ఓ తల్లి నీ అలంకారం చూస్తే నాకు తినబుద్ధి అయితలేదు. నువ్వేం చెప్తున్నావు అన్నట్టు ఉంటదిక్కడ. అవునా కాదా? మీరు యూట్యూబ్‌లో చూడండి పాటలు పాడతారు. మన బెల్లంపల్లి ప్రవీణ్ గారి కుమార్తె చూడండి. జడ విప్పినట్టు ఎక్కడైనా మీరు చూసిర్రా ఆ తల్లిని. ఎంత చక్కగా జడేసుకొని పాట పాడుతది. ఇంకా కొన్ని దయ్యాలు పాడతాయి చూడు లిప్‌కి కింద పెట్టుకొని ఎంటికలు ఇక్కడున్న ఎంటికలకి ఇక్కడెందుకొస్తాయని నాకు అర్థం కాదు. గాలికొస్తే చెప్పలేము. ఇక్కడెందుకొస్తాయి అవి? ఇక్కడొస్తాయి. ఆ! నువ్వు పాట పాడతావు. ప్రభువు స్తుతిస్తుంటావు. నీ అలంకరణ అనేకులు కోపాలు పుట్టిస్తుంటది. ఇక మళ్ళా నా స్టైలు మారింది, నా మనసు మారింది అంటే నీ దయ్యమే మారలేదు అన్నట్టు అనిపిస్తా ఉంటది. నేనంటాను నీకిచ్చిండు జడ మంచిగా చేసుకొని, నీ ప్రవర్తన బట్టి తల మీద కొంగేసుకొని చక్కగా ప్రభువుని స్తుతిస్తే నిన్ను బట్టి అనేకులు మారే అవకాశం ఉంటది. నీ ప్రవర్తన బట్టి. నీ క్రమశిక్షణ బట్టి అనేకులు మారతారండి. నీ మాట తీరును బట్టి అనేకులు మారాలా. కాబట్టి నిన్ను బట్టి అనేకులు నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఎదుటోడు నిన్ను తప్పు పడుతున్నాడు అనంటే అది నువ్విచ్చిన అలసే. ఈరోజు పక్కోడు నీ గురించి చెడుగా మాట్లాడుతుండంటే అది నీ అలంకరణ బట్టి వాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి ఈ విషయంలో నొచ్చిన ఇది వాక్యమేనండి. దయచేసి ఈ విషయంలో నన్ను మన్నించాలి. 2 విషయాలు చదివి మనం ప్లాన్ చేసుకుందాం చూడండి. అక్కడ 14 వచనము 14 వచనము. దేవా నా రక్షణకర్తయగు దేవా రక్తపారదములము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. చూడండి. ఇప్పుడు నువ్వు చక్కగా నిన్ను స్తుతిస్తున్నప్పుడు నీ అలంకరణ చూస్తాడు. నీ పాటను వింటాడు. సేమ్ టైమ్ వాడేం చేస్తాడు? మనసుతోనేమో పాటను గ్రహిస్తాడు. మరి నీ అలంకరణను కళ్ళతో చూస్తాడు. మీరు స్టేజీల మీద ఓవర్ చేసుకుంటా పాట పాడి ఓవర్ యాక్షన్ చేసినామనుకో, పాట మంచిగా పాడి ఇంత ఓవర్ అవసరమా ఆయనకి అనిపిస్తుంది. నువ్వు చక్కగా నిలబడి యథార్థంగా ఆత్మలో పాట పాడితే అనేకుల హృదయాలు ప్రభు వైపు తిప్పితే నువ్వు పాట పాడినాక బ్రదర్ నువ్వు పాట పాడడం వల్ల నేను నీతో కలిసి ప్రభు స్తుతించి నువ్వు పాట పాడిన హృదయాన్ని తాకింది అని నువ్వు వాక్యం చెప్పినా, పాట పాడినా కిందికి వచ్చినాక కొందరన్నా అన్నా నువ్వు పాడే విధానం నాకు నచ్చిందన్న. ఈ పాట చాలా సార్లు విన్నన్నా. చాలా సార్లు నేను పాడినా అని ఎప్పుడు నాకు ఇంత ఆత్మకు టచ్ కాలే పాట అన్నట్టు అనిపిస్తది. నేనేమంటున్నా అంటే పాట పాడేటప్పుడు నిన్ను నువ్వు కనపరుచుకోకు. నీలో ఉన్న ప్రభును గనపరచు. నువ్వు కింద వాడుతున్న వారు గనక నీతో ఏకీవించి చప్పట్లు కొట్టి వారికి తెలవకుండానే ప్రభుని స్తుతించాలి. నీ ఇచ్చిన స్వరాన్ని బట్టి, నీ అలంకరణ బట్టి పాట మంచిగా పాడిన అక్క, తమ్ముడు గాని ఆ పెదవులకి ఇంత అవసరమా? మేకప్ అవసరమా? అది ఓవర్ యాక్షన్ అయిపోయింది అన్నట్టుగా నీ ముందర మాట్లాడరు గాని, నీ వెనక సైడ్ ఎన్నో ఆత్మలు మాట్లాడుతుంది. నువ్వు వెనక సైడ్ మాట్లాడే ఆత్మను గ్రహించాలి. ముందు సైడ్ మాట్లాడే ఆత్మ నీకు అస్సలు పట్టింపోదండి. ఎందుకంటే ముందు అందరూ మాట్లాడరు. కొందరే మాట్లాడతారు. వెనక సైడ్ కొన్ని లక్షల మంది మాట్లాడతారు నీ గురించి. ఆ వెనక సైడ్ ఎవరు మాట్లాడుతున్నారని నువ్వు గ్రహించాలి ఫస్ట్. దాని దరిద్రాన్ని వెళ్ళగొట్టాలంటే నువ్వు తెర మీద నువ్వు నీతిగా యథార్థంగా ఉండాలా. నీ అందాన్ని చూసిన దేవుడేమో నీ హృదయాన్ని చూస్తాడు. సేమ్ టైము ఫస్ట్ ఏమో మనుషులు హృదయాన్ని చూడరు. అందాన్ని చూస్తారు. ఈమె ప్రవర్తన ఎలా ఉంది చూస్తారు. దేవుడేమో ఈ అందాన్ని చూడడు. ఫస్ట్ ఆయన అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఆ మాట రాసుకున్నాడు. 15వ వచనము చదివితే మనము ముగింపుకొస్తాం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన యెడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము
నీకు ఆలస్యం చేయదు. సో, ఎంత చక్కగా ఇక